నేను కష్టపడేటప్పుడు నేను చేసిన పనులు, నేను దేవుడు ఇక్కడ నిలబెట్టినందుకు నేను ఎంత కష్టపడ్డాను, ఏం చేశానో కొన్ని చెప్పుకోలేని పనులు కూడా అంత కష్టపడి చేశానండి. నేను ఎలా చెప్పాలి, చెప్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అన్సీజన్లో యాడ్ లేనప్పుడు నాకు ఎట్టి పరిస్థితులలో డబ్బులు ఈరోజు కనీసం 100 రూపాయలని సంపాదించాలి. డబ్బులు నేను ఖాళీగా ఉన్న రోజులు నాకు అసలు గుర్తులేదు. ఎగ్జాంపుల్ ఒక మాట చెబుతాను మీకు, 1-2 యాడ్లో పని కాదు, అది సీజన్ అన్ సీజన్ ఉంటుంది యాడ్కి. ఇప్పుడు అన్ సీజన్ యాడ్. పీపా ఉంటుంది కదా, అప్పట్లో మంచినీళ్ళు పీప, చాలా పేటలకు వాటర్ లేదు. ఇదే రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉంటుంది కుందుల దగ్గర. కుందులు ఉంటాయి అక్కడ, మంచినీళ్ళు వాటర్ వెళ్తూ ఉంటుంది. ఎక్కడికంటే రైల్వే స్టేషన్కి. ఒక పీప చిన్న బండి ఉంటుంది కదా, 200 లీటర్లు పట్టిద్ది. ఇది రిక్షా బండి మీద ఒక పీప ఉంటుంది, అది ఒకటి అద్దెకి ఇచ్చేవాడు. అద్దంటే రోజుకి 10 రూపాయలు 20 రూపాయలు అద్దె కాదు, ఆడి పెద్ద దొంగ. ఆ రోజుల్లో ఆ పీప ఎవరికైనా ఒక ఇంటికి పోతే 10 రూపాయలు ఇస్తారు. 5 రూపాయలు తోలిని నాకు, 5 రూపాయలు బండోడికి. అర్థమవుతుందా? నేనే నీళ్లు ఎవరికి అవసరమో ఒప్పుకోవాలి. 5 రూపాయలు వాడికి, 5 రూపాయలు నాకు, 10 రూపాయలు పీప. సాయంత్రానికి 10-12 పీపాలు తోలేసరికే కాళ్ళల్లో ఓపిక ఉండదు. అలా కొన్ని నెలలు కష్టపడ్డాను నేను. ఇంకా చెప్పనా, ఇంతలోతు మురికి కాలువలో గడ్డి కొయ్యడం, ఇంతలోతు మురికి, ఇది పీకలోగు. అర్థమవుతుంది. మామూలు కూలైతే 60, ఆ మురికిలో దిగి చేస్తే భయంకరమైన మురికి, 20 రూపాయలు ఎక్స్ట్రా, 80 రూపాయలు కూలి. అందులో దాదాపుగా నేను 25 రోజులు పనిచేశాను. దేవుని కృప ఏమిటంటే నా ఎడల గజ్జిరాల. దేవుడు కూడా ఎవరిని పిలుస్తాడో మీకు తెలుసా? స్వామర పోతులను అస్సలు దేవుడు పిలవడు. వాడంతటి వాడు వచ్చిన దేవుడు వాడుకోడు. గొర్రెలు కాసేవాడిని గొర్రెల దొడ్లోంచి పిలిచానంటాడు. చేపలు పట్టుకునేటువంటి పేతురుని అక్కడి నుంచి చేపల వలడిచిపెట్టి రమ్మంటాడు. అర్థమవుతుందా? పొలం దున్నుకునే ఎలీషాని, వ్యవసాయం చేసుకునేటువంటి నీ అరకను అక్కడ విడిచిపెట్టే వచ్చి అంటాడు. స్వామరోణ్ణి ఎవరినైనా పిలిచినట్లు మీరుందా? మత్తయి అంటే మాథ్యూ, సుంకపు గుత్తదారుడు సుంకపు మెట్టునొద్ద డబ్బులు చేసుకుంటూ ఆయన ఒక బిల్ కలెక్టర్గా పనిచేస్తుంటే దాన్ని విడిచిపెట్టే వచ్చి అన్నాడు. ఇలాగూ దేవుడు ఎవరినైనా పిలిచాడు. ఈడు స్వామరోడండి, ఈడు పనికిరానోడు, రోడ్లంట తిరుగుతాడు, ఈ ఎదవని సేవలో వాడుకోమని ఎవడైనా అప్పగించిన వాడు దేవుడు వాడుకోడు. ఎందుకంటే వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కష్టపడ్డాడు కాబట్టి. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, నీ ఉద్యోగం మీద నీ కుటుంబం ఆధారపడింది. నీ ఉద్యోగం మీద నీ ఆర్థిక పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి. దానిని చిన్నదానికి పెద్దదానికి వంకబెట్టి, అర్థమవుతుందా, స్వామరువై ఆ పని పోగొట్టుకొని ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకోవద్దు. కష్టపడు. ఏమన్నాడు?